రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల లక్ష్యమని, అందులో భాగంగా చెత్తరహిత నియోజకవర్గంగా ఏలూరును తీర్చిదిద్దుతామని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డప్పల్ నాయుడు అన్నారు. ఏలూరులోని 24వ డివిజన్ అమరావతి సర్కిల్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ థీమ్తో జరిగిన ఈ పారిశుధ్య డ్రైవ్ లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రోడ్లపై చెత్తను చేపుర్లతో ఊడ్చారు. పారిశుధ్యంపై ర్యాలీ నిర్వహించారు. ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరి శనివారపేట 24, 25, 26 డివిజన్లో మరి క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఒక నెలలుగా మరి క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మరి అధికారులు కానీ మొత్తం కార్మికులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అనేక పర్యాయాలు మేము కూడా కూటమి నాయకులందరం కూడా అందులో పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిసర భాగాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చెత్త అనేది బయట వేసేస్తూ దాన్ని అసలు ఒక పర్యవేక్షణ లేకుండా ఏదైతే ఉందో దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పెడతాం జరిగింది. దానిలో భాగంగానే మరి ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో అన్ని చోట్ల కూడా క్లీన్ చేయడం జరిగింది. అయినా కూడా ఇది నిరంతర కార్యక్రమం కాబట్టి ఏ ఒక్క రోజైనా అక్కడ లేకపోతే తప్పనిసరిగా అక్కడంతా కూడా అశుభ్రంగా ఉన్నట్టుగా మనందరికీ కూడా కనిపిస్తుంది. దానిలో భాగంగానే మరి గౌరవ అధికారులందరూ కూడా కమిషనర్ గారు అవ్వచ్చు, మేయర్ గారు అవ్వచ్చు, అదేవిధంగా మున్సిపల్ ఏఈ గారి శానిటైజర్ స్టాఫ్ కానీ అందరూ కూడా దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవడం జరిగింది. మేము కూడా ఒక ఆలోచనతో దీన్ని ఏదైతే ఆపకోకుండా ఏ విధంగా చేయాలనేది కూడా మొన్నే ఒక మీటింగ్ వేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే అందరినీ కూడా ఏ విధంగా అయితే టీం వర్క్ చేయించాలో చేసి ఈ వర్షాకాలంలో ఎక్కడా కూడా చెత్త కానీ బురద కానీ ఎక్కడ కనిపించుకోకుండా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసాం. ఆ విధంగా ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే డ్రైన్ల మీద వాళ్ళందరూ కూడా కప్పుకుని రాళ్ళు పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా వర్షాకాలం వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా తీయటానికి అనుకోనక మున్సిపల్ స్టాఫ్ వచ్చినప్పుడు వాళ్ళు క్లీన్ చేయాలంటే దానికి అనుకోనక ఈ 3 నెలలు కూడా వాళ్ళు కూడా సహకరిస్తే ఈ వర్షాకాలం ఎక్కడ నీళ్లు కానీ బురద కానీ వండుకోకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరిస్తే క్లీన్ ఏలూరుగా మనం చూసుకోవడానికి ముందు మనకు బాగుంటుంది. దాన్ని ఆచరణలో ప్రతి ఒక్కటి కూడా మీడియా ద్వారా ఏదైతే మీడియా సోదరులు చూపిస్తున్నారో భవిష్యత్తులో కూడా ఎవరో కూడా దానికి సహకరించడానికి ప్రతి ఒక్కరు కూడా సుముఖంగా ఉంటారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో అక్టోబర్ 2వ తారీఖు 2024 ప్రారంభించినటువంటి కార్యక్రమం మరి సుదీర్ఘ కాలం గణనీయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధికారులకు మరి ఎమ్మెల్యే గారు ఎప్పుడూ కూడా నిరంతరం దాని యొక్క కార్యక్రమం పైన పర్యవేక్షణ చేస్తూ మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారు పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వారిని కూడా ప్రోత్సహిస్తూ వారికి బహుమతులు ఇస్తూ ఎక్కడైతే కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి వారిని ఎంపిక చేసి వాళ్ళ ఉత్సాహాన్ని పెంచే దిశగా మరి ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా ఒక అభినందనీయమని చెప్పి తెలియజేస్తూ మరి 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ గంజాయి వనములు అనేవి వస్తూ ఉన్నాయి వైఎస్ఆర్ రూపంలో. దాన్ని తిప్పికొట్టవలసినటువంటి పరిస్థితి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిపైన ఉంది. రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లో దాన్ని నిరూపించాలి. ఆ పార్టీని దరిదాపులు కూడా చేర్చుకుంటా కూటమి పార్టీ అభ్యర్థులు ఎవరుంటే వారిని గణనీయమైనటువంటి మెజార్టీతో గెలిపించేటువంటి బాధ్యతని ప్రజలందరూ కూడా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ